Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, లాస్ట్ ఎపిసోడ్ లో పనస తొనల గురించి అమ్మవారికి సమర్పించడం చాలా చాలా విశేషవంతమైందని చెప్పారు కదా. ఒక్కసారి ఎలాబరేటివ్ గా మాట్లాడుకున్నాము. పనస తొనలతో అమ్మవారికి అంటే నివేదనగా సమర్పిస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఎలా అమ్మవారికి సమర్పించాలి, ఏమిటి అంత విశేషం, ఒక్కసారి చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ప్రకృతిలో ఏవైనా సరే, అంటే పళ్ళు కానీ పువ్వులు కానీ ఏవైనా సరే మన గ్రహాలకి సంబంధించినవిగా మనం పరిగణించాలి. ఆస్ట్రాలజీలో కూడా చాలా సార్లు ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టును నాటాలి అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం చూసుకుంటే గనక పనస చెట్టు చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు పెరట్లో పనస చెట్టు లేని ఇల్లు అనేది ఉండేది కాదు. అవునా? ఉండేది కాదు. నేను కూడా మా చిన్నప్పుడు కూడా విజయవాడలో ఎవరింట్లో చూసినా పనస చెట్టు చూసేది. పెరటేది పెరడు బాల్కనీ దానిలోనే బోలెడు చెట్లు మనం అన్ని పెట్టేసుకుంటూ ఉంటాం చిన్న చిన్నగా. కానీ ఇంక ఇవైతే మాత్రం అసాధ్యం అని చెప్పుకోవచ్చు. అయితే వీటిని మనం ఎలా మనం యూజ్ చేసుకోవాలి అంటే, అసలు పనస పండు దేనికి ప్రతీక అంటే గనక ఎవరు పరిపాలిస్తారు అంటే జూపిటర్, గురువుకి సంబంధించింది అనమాట పనస చెట్టు. మనం చూసుకుంటే గనక అందుకే ఎల్లో కలర్ లో మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు చూస్తే చాలా పెద్ద పండు ఎలా వస్తుందా చెట్టు అనిపిస్తుంది నాకు నిజంగా. ఊరికే ఇట్లా ఎవరు అతికిచ్చినట్టే ఉంటుందమ్మా. నేను చూసాను చాలా. మొన్న ఈ మధ్య కొంచెం హిల్ స్టేషన్స్కి వెళ్ళడం జరిగింది. అన్ని పనస చెట్లే అన్నమాట. చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత పెద్ద బరువు ఎలా మోస్తోంది ఆ చెట్టు అని చెప్పి. అంటే ప్రకృతి ఎంత అంటే వైవిధ్యమైనది అంటే గనక అలా ఎవరో ఊరికే అతికించి పెట్టారేమో అన్నట్టుగా ఉంటుంది పనస చెట్టు. అలాగే మీరు చూస్తే ఇక్కడ తీయదనము అనేది ఆ పండ్లల్లో ఉంటుంది. మీరు కలర్ ని బట్టి జూపిటర్ అనుకుంటే కొన్ని సందర్భాల్లో శుక్రుడికి కూడా ఆపాదించబడుతుంది. అంటే తీపిదనం అనేది ఉంది కాబట్టి శుక్రుడు కూడా పరిపాలిస్తాడు చెట్టునని, ఈ పనస చెట్టునని చెప్పుకోవచ్చు అనమాట. మరి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి ఏంటంటే పనస తొనలు. మీరు చూస్తే పనస ఆకులు గణపతి హోమంలో వాడతారు అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన విషయము. అలాగే లక్ష్మీదేవికి పనస తొనలు అంటే చాలా ఇష్టం. నాకు అనిపించింది చదువుతూ ఉంటే, ఓహో గురువు పరిపాలిస్తాడు కాబట్టి ఆవిడకి చాలా ఇష్టం కదా బృహస్పతి అంటే. అవును అనా కాదా? కాబట్టి ఆవిడకి అందుకనే అంత మంచి జరుగుతుంది అనమాట అని అనిపించింది. మీరు చూస్తే గనక తేనె, మరి పనస తొనల మీద తేనె వేసి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి అని చెప్పుకున్నాం. తేనె ఎట్లా వస్తుంది? మధువు అని అంటే మాధుకరము అని అంటే ఏవైతే ఆ తేనెటీగలు మొత్తం తీసుకొచ్చి తేనెనంతా తీసుకొచ్చి పెట్టి అది తయారయ్యేదాకా ఉండి మళ్ళీ కొంచెం కూడా ఏమాత్రం ఆశించకుండా వదిలేసి వెళ్ళిపోతాయి చూసావా. అంటే ఆ సాక్రిఫైస్ అనేది చాలా ఇష్టము అమ్మవారికి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకోసం అసలు సేకరిస్తావి? వాటి పని అంతే. అంటే ఎప్పుడు కూడా ప్రకృతిలో ఉన్న జీవులు ఎప్పుడు కూడా మనిషికి హెల్ప్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాయి. తెలుసో తెలియకనో పరోక్షంగా మనకి జ్ఞానాన్ని ఇచ్చి భగవంతుడు మనిషిని సృష్టి చేసిన తర్వాత భలే తయారు చేశానే నేను నిజంగా, భలే బాగా వచ్చింది. ఎవరు కూడా గుర్తించలేనంత అంటే మనిషి తర్వాత మళ్ళీ భగవంతుడు అయ్యేంత స్థాయి. అంతే కదా. మనం మంచిగా ఉండి మనం సాధన చేస్తే ఆయనకి ఈక్వల్ గా, అదే కదా అద్వైతం చెప్పేది, ఆయనకి కలిసిపోతాం, ఆయనకి ఈక్వల్ గా అయిపోతాం అని కదా. ఇప్పుడు ఇలాంటిది నేను సృష్టించానా అని అనుకొని, వీడికి నేను హెల్ప్ చేయాలి అని అనుకొని మిగతా వాళ్ళన్నిటిని మనకి అనుసంధానం చేసి పెట్టాడేమో అనిపిస్తుంది. అట్లాగే ప్రతి ఒక్క దానిని మనం చూసి నేర్చుకునే విధంగా దానికి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేశాడని కూడా చెప్పుకోవచ్చు. ఆ ఐడెంటిటీ చూసి మనం మార్చుకోవాలి. కాకిని చూసి ఏం నేర్చుకోవాలి? సాయంత్రం 6 తర్వాత తినకూడదు అని నేర్చుకోవాలి. కరెక్ట్. మనకు 1 గంటకు ఆకలిస్తుంటుంది అర్ధరాత్రి. అప్పటిదాకా ఫోన్లు మాట్లాడేసి మీరని నేను కూడా ఆకలిస్తుందేమన్నా అంటే, పిల్లలు కూడా నైట్ వోల్స్, మా పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటారు. అమ్మా
ఆకలేస్తుందా నీకు అంటారు. ఏమైందంటే ఇంత చెకోడీలో ఇంత కారపూస తెచ్చిస్తారనమాట. అంటే ఏంటంటే 6 తర్వాత తినకూడదని కాకిని చూసి నేర్చుకోవాలి. చిలకని చూసి ఏం నేర్చుకోవాలి? చిలక పలుకు నేర్చుకొని అంత చక్కగా మాట్లాడాలి, అంత మృదువుగా ఉండాలి అని చెప్పి చిలకని చూసి నేర్చుకోవాలి. అసలు మీరు మాట్లాడేమైనా మాట్లాడకపోయినమైనా వీణని చూసి ఏం నేర్చుకోవాలి? ఎక్కడి నుంచి వస్తుందో ఆ ధ్వని అనేది తెలియదు. ఓహో మనమే అమ్మవారి దగ్గర అలా ఉండి ఈ 24 వెన్నుపూసల మెట్లన్నీ కూడా ఆ మెట్లు ఆవిడ ఎలా వాయిస్తే అలా అంత మధురంగా ఉండాలి అని చెప్పి నేర్చుకోవాలి. మీరు చూస్తే ఫ్లూట్ కూడా అంతే 7 చక్రాస్ కి రిలేటెడ్ ఆ 7 హోల్స్ కూడా అట్లా మనం చూస్తే ప్రతిదీ మనకి నేర్పించేదే. ప్రతి వస్తువు ప్రతి ఆయన క్రియేట్ చేసింది ఏదైనా కూడా డివినిటీని ఆపాదించుకొని మనని కూడా అటువైపు లాక్కొని తీసుకొని వెళ్తుంది అని చెప్పచ్చు. కాబట్టి ఈ తేనె అందుకని అమ్మవారికి మాధుకరము అంటే ఏంటంటే సాక్రిఫైస్ అంటే అమ్మవారికి ఇష్టము అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రాస్పెరిటీ ఎక్కడైతే ఉంటుందో సాక్రిఫైస్ ఎక్కడైతే ఉంటుందో అమ్మవారు అక్కడ ఉంటారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సాక్రిఫైస్ అంటే మనం తేనె చెప్తున్నాం, ప్రాస్పెరిటీ అంటే పనస పండు. అసలు చూడ్డానికి ఎంత గట్టిగా ఉంటుందమ్మా, అసలు దాన్ని తీయడానికి ఇంత నూనెలన్నీ రాసేసుకొని పెద్ద ఇది తతంగం అసలు అంత తీసి ఆ తొనలు తీసిన తర్వాత ఎంత మధురం అంటే ఈ ఆధ్యాత్మిక దారి కూడా చూడడానికి చాలా అదేంటి ఆ చెట్టుకి ఎంత బరువు ఎలా వస్తుందంటావు అన్నట్టుగానే ఇంత పని చేసుకుంటూ ఈ ఇల్లాలు పూజలు ఎప్పుడు చేస్తోంది, ఇంత పని చేసుకుంటూ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అసలు ఎప్పుడు యోగా చేస్తున్నాడు అనేటట్టుగా ఉండి మన జీవితం అనేది ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే చేస్తున్నప్పుడు ఎన్నో గోల చేస్తున్నావా ఈ పూజ వారాయి అమ్మవారికి మనం వంట లేదు అని మొదలు బయట కూడా బయట యూట్యూబ్ ప్రపంచం. మళ్ళీ సాయిబాబాని పూజిస్తున్నావా నీకు తెలీదు, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం ప్రింట్ వేసి ఇస్తాను నీకు అసలు అయ్యో వాళ్ళే రాస్తుంటే వాళ్ళ దగ్గర ఉంది అథెంటికేటెడ్ గా వీళ్ళు చదివారు. అసలు వీళ్ళతో సాయిబాబా గారితో వీళ్ళందరూ సామవేదం షణ్ముఖ శర్మ గారి కంటే కూడా గొప్ప వక్తల, గొప్ప వాళ్ళ తెలుసుకోవడానికి చాగంటి వారే ఇంట్లో పెట్టుకున్నారు. సామవేదం గారు అసలు అవతార ఏమిటనేది చెప్తున్నారు, అవునా కాదా? వడ్డిపర్తి వారు కూడా చెప్పారు. మరి అలాంటప్పుడు అంటే ఏంటంటే సాధన చేస్తున్నప్పుడు ఈ దారి అనేది వస్తుంది. పనస ఇట్లా ఇలా కోస్తున్నాం అనుకో, అలా కాదు, అడ్డంగా కోసేస్తే ఒక్కొక్కసారి అడ్డంగా వెళ్తుంది కత్తి, ఒక్కొక్కసారి నిలువుగా వెళ్తుంది, ఒక్కొక్కసారి పక్కగా వెళ్తుంది. అలా ఏదో ఒక దారిలో నువ్వు ఆధ్యాత్మికంగా ఏమైనా అడ్డుపడితే కనుక అలానే ముందుకు వెళ్ళు, చక్కటి పండు అనేది నీకు ఎదురుగుండా ఉంటుంది అనేది చూపించడం అనేది ఒకటి. అలాగే ఇంత పెద్ద కాయలో ఎన్నో తొనలు మళ్ళీ ఉంటాయో. ప్రాస్పెరిటీ అంటే అదే కాబట్టి అమ్మవారికి అది ఇష్టము. ఈ 2 గనక పనస్తొనలు చక్కగా ప్లేట్ లో పెట్టుకొని 5 11 పెట్టుకొని చక్కగా తేనె అలా పోసేసి అంటే దాని మీద తొనల మీద వేసేసుకొని పక్కకు పెట్టి మీరు చక్కగా నైవేద్యం పెట్టేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. నేనేం చేస్తానంటే ముందుగానే వేసి పెట్టేసి కొంచెం మూత ఓరువాకలుగా చేసి పెడతాను. అంటే ఊరికి అలా నైవేద్యం పెట్టేసి గబగబా పూజ అయిపోయిన వెంటనే మనం తినకుండా కాస్త ప్లేట్ లో పెట్టి అమ్మవారు ఆస్వాదిస్తారు కదా. మనం అమ్మవారికి మహాలక్ష్మి అష్టకం అని కనకదార స్తోత్రం అని అన్ని చదువుకుంటాం కదా. ఈ లోపల కొంచెం నేను గ్లాస్ బౌల్ లో వేసి పెట్టడం నేర్చుకున్నా. పైనుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది, మూత పెట్టేసామన్న ఇది ఉండదు కాబట్టి, సీత్రూగా ఉంటుంది కదా, పారదర్శకంగా ఉంటుంది కాబట్టి గ్లాస్ బౌల్ లో వేసి పెట్టుకోండి. చక్కగా పనస్తొనలు చక్కగా పిల్లలకి ఇవ్వండి, పెట్టండి. మీకు అలాగే మీకు ఏమన్నా శుక్రుడికి సంబంధించిన బాధలు ఉన్నాయి, గురువుకి సంబంధించిన బాధలు ఉన్నాయంటే కాస్త పనస తొనలు కొని ఎవరికన్నా పంచిపెట్టండి. చాలా గట్టిగా చెప్పారు లాస్ట్ వీడియోలో, ఎటువంటి ఆర్థిక సమస్య ఉండదు అసలు ఇది గనక చేస్తే. అవును, దాని గురించి చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఒక రోజు నాకు ఒకళ్ళు చెప్పారనమాట పనస్తొనల మీద. ఎవరు చెప్పారనేది ఐఎమ్ సారీ, నాకు గుర్తులేదు. జనరల్ గా పేరు గుర్తుంటుంది, ఎందుకో గుర్తులేదు. అయితే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం చాలా మేము. అంటే ఫస్ట్ నీకు చెప్పాను కదా, ఆదిబట్లలో ఇల్లు అనేది ఉండాలి మనకి. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఊరి చివరి ఉన్నా పర్వాలేదు, ఓ 3 బెడ్రూమ్ ఫ్లాట్ మన ఎవడన్నా ఇల్లు ఖాళీ చేసేసేయండి అని అంటే అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కనీసం అని చెప్పి మేము ఊరి చివరి కొనుక్కుందాం అండి అని చెప్పి ఇన్ని ఒప్పించి తీసుకునేటప్పుడు లోన్కి చాలా ఇబ్బంది అయింది. అంటే కొంచెం సాధక బాధకాల వల్ల లోన్కి చాలా ఇబ్బంది అవుతుంటే అప్పుడు నేను ఇట్లా నేను ఒక 5 శుక్రవారాలు పనస్తొనలు పెడతానమ్మా అన్నాను. పెట్టంగానే లోన్ శాంక్షన్ అయింది. ఒక ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా తగ్గాయి ఆ తర్వాత. ఆ సంవత్సరంలో అబ్జర్వ్ చేశాను. సంవత్సరంలో నేను అబ్జర్వ్ చేయడము కొంచెం నేను ఇదివరకు
2016 నాకు ఒక 10 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి. స్టార్టింగ్ లో నా ఫీజు ఇంత అని చెప్పడానికి చాలా మోమాట పడేదాన్ని నేను. అంటే ఒక రకమైన ఎలా చెప్తాను నేను, ఫీజు ఎలా చెప్తాను నేను, సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ ఓరియంటెడ్ గా ఉందామా. కాకపోతే నేను కంపల్సరీ తీసుకోవాల్సిన పరిస్థితి, మరి పిల్లల్ని అన్ని చూడాలి కదా, నీకు తెలిసిందే కదా అన్ని బాధలు ఉన్నాయి, అసలు నేర్చుకున్నదే దీని మీద, అని చెప్పి అని అనుకుంటే ఆ తర్వాత నేను కొంచెం చెప్పగలిగాను. ఇన్వెస్ట్ అంటే టైం ఇన్వెస్ట్ చేయడం, ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేయడం, బై ది వే. ఓకే. కాబట్టి అట్లా నేను చెప్పగలిగాను. ఇంకా పార్ట్స్ కనపడ్డాయి. అంటే ఓన్లీ కరెక్షన్స్ కాకుండా, ఓన్లీ జాతకం చూడడం అనేది కాకుండా, ఫర్ సపోజ్ వీళ్ళు ఎవరో పూజ చేయలేరు, వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది, ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటుంటే కూడా కాదు కూడదు అని అనే వాళ్ళు ఉంటే గనక, ఏమండి నేను మీకు ఇది చేసి పెడతాను, బలన్న వ్యక్తి ఉన్నారు, మీరు చేయించుకుంటారా, మరి మీకు ఏమైనా ఆర్థికంగా ఏం లేదా అంటే సరేనండి అని చెప్పడం. ఆ వ్యక్తికి కూడా మనం ఎంతో కొంత వర్క్ ఇవ్వడం అనేది జరిగింది. అట్లా మనీ ఆపర్చునిటీస్ కూడా పెరిగాయి, మనీ కూడా అబండెన్స్ బాగా పెరిగింది. మేము ఇల్లు కట్టుకున్నాము. ఆ తర్వాత నాకు ఇంకా ఈ పనస్తోనల గురించి గుర్తులేదు, ఇవాళ సడన్ గా గుర్తుకొచ్చింది. కనపడుతున్నాయి, మళ్ళీ పెట్టేస్తాను అమ్మవారికి. అంతే, మేము కూడా పెడతాం, మేము కూడా అడాప్ట్ చేసుకుంటాం. చక్కగా ఇంటిలి పాది ఆ పనస్తోనలు తినచ్చు, తప్పకుండా తినచ్చు. అలాగే మీకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు పిల్లలకి ఎవరన్నా అంటే కూడా చక్కగా పనస పండు కొనుక్కొని వెళ్ళి బ్రాహ్మడికి దానం ఇవ్వండి, తప్పకుండా పెళ్ళిళ్ళు కుదరడానికి అవకాశం. ఒక్క పనస పండు సరిపోతుంది. ఒక పనస పండు కొంచెం కాస్ట్లీ అవుతుంది, 500 600 పెద్దగా అంటే అవుతుంది, తప్పేమీ లేదు. మీ పిల్లల పెళ్లిళ్ళకి ఎంత ఖర్చు, పసుపు కొమ్ములు ఖర్చు కాదు, అవునా కాదా? అవునా కాదా? తప్పకుండా కొని ఇవ్వండి. మీరు ఇది విన్నారా, పనస పళ్ళు వ్రతం ఒకటి ఉంటుంది, 16 ఫలాల నోములో పనస పండు కూడా ఉంటుంది. 16 కొనుక్కు 16 మందికి 16 చొప్పున ఇవ్వాలి అనేది దాని కండిషన్. విన్నారా? మనం చేసుకుంటాం కదా మనం. నువ్వు పట్టావా 16 ఫలాల నోము? ఇద్దరం కలిసి పడదాం ఒకటేసారి పట్ట. మేము తమిళియన్స్ కదా, ఏమవుతుంది, మాకేమీ లేవు అసలు. సర్లే, మేము ఇస్తే తీసుకుంటారు శుభ్రంగా. చేయమంటే మాత్రం మాకు ఆచారం లేదు అని అంటున్నారు, మరి వాళ్ళు చెప్పింది చెయ్యాలి కదా. నాకేమో బోల్డంత సరదా, మేము చేసుకుంటుంటే మా వెనకే ఉండిపో, అంతే మామ అనేస్తాను చెయ్యేసి. అయితే ఇదంతా ఎందుకు చెప్పానంటే, చాలా మంది ఏం చేస్తున్నారు, నేను చూసిందే 16 పళ్ళు మాత్రమే కొని 16 ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళ పండు ఇచ్చేయ, మళ్ళీ ఆ పండు తీసేసుకోవా, ₹1 చేతిలో పెట్ట. అయ్యో దారుణాలు. ముత్తైదువులు చేసే పళ్ళు అమ్మిచ్చేస్తున్నారు, మళ్ళీ పళ్ళు ₹1 చేయబెట్ట, మళ్ళీ ఇదే పండు తీసుకెళ్ళి ఇంకోళ్ళ చేతిలో పడేదా. ఇట్లాంటివి చేయకూడదు కదా. మీరేమంటారు? నీకు కంచెల్లో అన్నం పెట్టానని చెప్పి ఫోటో దిగి లేమ్మా ఇంకోళ్ళని కూర్చోమంటే నీకు ఎంత కోపం వస్తుందో, ఇది కూడా అంతే పాపం. తప్పు అది చేయకూడదు. ఒకళ్ళకి ఇచ్చేసినప్పుడు అది వాళ్ళదే. దానం ఇచ్చిన తర్వాత ఎవరికైనా సరే అది తీసుకునే హక్కు లేదు మళ్ళీ, తెలుసా? అసలు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అనమాట, అంత భగవంతుడు అంత తీర్చిదిద్దాడా ఈ పద్ధతులన్నీ కూడాను అని చెప్పి అనిపిస్తుంది. అలా ఎవ్వరికి కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వండి అని చెప్పి బ్లౌజ్ పీసులు నెక్స్ట్ వీడియోలో అదే బ్లౌజ్ పీసులు తిరుగుతూ ఉంటాయి చూసావు, అలా కాదు. చక్కగా వాళ్ళు కుట్టించుకునే విధంగా పెడితే చాలా మంచిది. పింక్ అనుకో, చక్కగా ఏ చీర మీదకైనా సూట్ అవుతుంది, అవునా కదా? ఏ కాటన్ సిల్క్ 250 మీటరు, ఏముంది ఒక 5గురికి ఇస్తే ఓ ₹1000 ఏమవుతుంది? అప్పుడు పండగప్పుడు మనం 10,000 పెట్టి చీర కొనుక్కుంటే దాంట్లో ఒక ₹1000. నేను చాలా మందిని చూసాను, వర్క్ చేసుకుంటాము, అన్ని చేసుకుంటాము, టైలర్కి ఇవ్వడానికి ఇబ్బంది పడిపోతాం, తెలుసా? మనం వర్క్ చేయించుకుంటాము, చీర కొంటాము, ఒక 10% టైలర్ కుట్టడానికి ఇవ్వడానికి మనం ఇబ్బంది పడతాం. చిన్న చిన్న విషయాల్లో మనం కొంచెం బ్రాడ్ మైండ్ కనుక పెరిగితే గనక ఆనందం అనేది మన దగ్గరే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ పనస పళ్ళలో బ్రాడ్ మైండ్ రావాలి. మరి ఇది నేను ఎక్కడ వినలేదు, చెప్తే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. చూసాను కూడాను. మీరు చూసారా? ఆ మహద్భాగ్యం నీకే కలిగింది మధ్యని. అదే కదా, చేసుకునేది ఎలాగో లేదని చూపించాడు దేవుడు. అదే మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? కమెంట్ సెక్షన్ లో రాయండి, సరదాగా తెలుసుకుంటాం. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.